మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. టోలీ చౌకీ పరిధి ఆదిత్యనగర్ లో మెట్రో వాటర్ వర్క్స్ పనుల నిమిత్తం తీసిన గుంతలో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఆదివారం నమాజ్ చేసుకుని స్కూటీ మీద వస్తున్న మహ్మద్ అదుపు తప్పి గుంతలో పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబీకులు హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఓ కాంట్రాక్టర్ నడి రోడ్డులో గుంతలు తవ్వించి నిర్లక్ష్యం వహించినట్లు స్థానికులు అంటున్నారు. హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. టోలీ చౌకీ పరిధి ఆదిత్యనగర్ లో మెట్రో వాటర్ వర్క్స్ పనుల నిమిత్తం తీసిన గుంతలో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఆదివారం నమాజ్ చేసుకుని స్కూటీ మీద వస్తోన్న మహ్మద్ అదుపు తప్పి గుంతలో పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబీకులు హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఓ కాంట్రాక్టర్ నడి రోడ్డులో గుంతలు తవ్వించి నిర్లక్ష్యం వహించినట్లు స్థానికులు అంటున్నారు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి, టోలీ చౌకీ పరిధిలో ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మహ్మద్ అనే ఒక వృద్ధుడు మృతికి కారణమైనట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది, ఎవరా కాంట్రాక్టర్, డీటెయిల్స్ ఇవ్వండి. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి, టోలీ చౌకీ పరిధిలో ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మహ్మద్ అనే వృద్ధుడి మృతికి దారితీసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి, ఏం జరిగింది? ఈ ఆదిత్య నగర్ పరిధిలోనైతే మెట్రో వర్క్స్ అయితే నడుస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఆ ఏరియాలో కొన్ని తవ్వకాలను అయితే జరపడం జరిగింది. అయితే ఆదివారం రోజు ఉదయం 5 గంటల సమయంలో ఓ వృద్ధుడు దాదాపు 78 సంవత్సరాలు అయితే ఉంటాయి. ఆ వ్యక్తి అయితే అనుకోకుండా ఏవైతే వర్క్స్ జరుగుతున్నాయో తీసిన గుంతలో పడడం జరిగింది. దీంతో అతనికి కొన్ని డ్యామేజెస్ కావడం తోటి అక్కడ అతనికి ఒక 2 రోజుల వరకు అతను హాస్పిటల్లో ఉండి నిన్న అతను మరణించడం అయితే జరిగింది. అయితే ఈ ప్రమాదానికి కారణం కేవలం అక్కడ ప్రమాదం ఏదైతే గుంతలు తీస్తున్నారని కావచ్చు, లేకపోతే ఇక్కడ వర్క్ జరుగుతుంది అనే బోర్డులు లేకపోవడంతోనే రాత్రి సమయంలో చూసుకోకుండా తెల్లవారుజామున చీకటిగా ఉండడంతో ఆ వృద్ధుడు అక్కడ ఎలాంటి లైట్లు గానీ ఎలాంటి ప్రమాదం ఉంది అనే బోర్డులు గానీ లేకపోవడంతో ఆ బోర్డులు చూసుకోకుండా అతను అందులో పడి మరణించడం అయితే జరిగింది. ఇది నిజంగా చూసుకున్నట్లయితే చాలా దారుణమని చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు అధికారులు ఏవైతే వర్క్ చేస్తుంటారో ఆ వర్క్స్ సంబంధించి కూడా చాలా వరకు ఇట్లాంటి బోర్డులు ఏర్పాట్లు చేయాలనే నిబంధన ఉన్ననా కానీ వారు చాలా నిర్లక్ష్యంగానే ఇక్కడ వహించడం జరిగినట్లయితే మనకు ఈ నిర్లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో కనిపిస్తున్నది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.